వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీ భాగవతీం గాథాం తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. శ్రీ పంచమి రోజున మనం భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధం ప్రారంభం చేసుకోబోతున్నాం. మొదటి అధ్యాయం ఇవాళ ప్రియవ్రతుని చరిత్ర. రాజోవాచ. ప్రియవ్రతో భాగవత ఆత్మా రామ కథం మునే గృహే రమతయన్మూల కర్మబంధః పరాభవః. నూనం ముక్త సంగానాం తాదృశానాం ద్విజర్షభ గృహేష్వవినివేశోయం పుంసాం భవితుమర్హతి. మహతాం ఖలు విప్రర్షే ఉత్తమ శ్లోకపాదయోః ఛాయా నిర్వృతచిత్తానాం న కుటుంబే స్పృహామతిః. సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగారసుతాదిషు. సక్తస్య యుసిద్ధిరభూత్ కృష్ణే చ మతిరచ్యుత. పరీక్షిత్ మహారాజు అన్నాడు, ఓ శుక మహర్షి, ప్రియవ్రత మహారాజు గొప్ప భగవద్భక్తుడు అని చెప్పారు. అయితే అట్టి మహాత్ముడు గార్హస్థ్య జీవితం ఉన్నందు ఎలా మనగలిగాడు? అందులో చిక్కుకుని వారలు తమ స్వరూపమును విస్మరించి కర్మబంధనము నుండి చిక్కుకుంటారు కదా. ఓ బ్రాహ్మణోత్తమ, నిస్సంగులైన మహాపురుషులకు సాధారణంగా సంసార బంధములు కుదురైన గృహస్థాశ్రమమునందు ఆసక్తి కలుగుట ఉచితం కాదు కదా. చాలా ప్రశ్న. సకల లోక విఖ్యాతుడైన శ్రీహరి పాదముల నీడనే నమ్ముకుని శాంతచిత్తులైన మహాపురుషులకు కుటుంబ విషయములలో ఆసక్తి కలుగుట అసంభవం కదా. భూసురోత్తమ, భార్యాపుత్రుల యందును గృహములపైనను ఆసక్తుడై ఉన్నప్పటికీ ప్రియవ్రతునకు శ్రీకృష్ణ పరమాత్మ యందు నిశ్చల భక్తి ఎలా ఏర్పడింది, సిద్ధి ఎలా లభించింది? ఇదే నాకు గల గొప్ప సందేహం అన్నాడు. శ్రీ శుకోవాచ. బాఢముక్తం భగవత ఉత్తమ శ్లోకస్య శ్రీమచ్చరణారవింద మకరందరస ఆవేశిత చేతసో భాగవత పరమహంసదయిత కథాం కించిత్ అంతరాయ విహతాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వంతి. పరీక్షిత్ మహారాజా, నీవు అడిగిన ప్రశ్న సముచితమైనదే. విఖ్యాత గుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవింద మకరంద మాధుర్యములను ఆస్వాదించుటయందు మునిగిన వారు ఏ కారణము చేతనైనను ఏదేని విఘ్నము ఎదురైనను భాగవత శిరోమణులకు ప్రియతముడైన వాసుదేవుని మంగళకరమైన మార్గము సామాన్యంగా విడిచిపెట్టరు. రాజకుమారుడైన ప్రియవ్రతుడు గొప్ప భగవద్భక్తుడు. యర్హ్యభావః రాజన్ స రాజపుత్ర ప్రియవ్రత పరమ భాగవతో నారదష్ట చరణోపసేవయాం జసావగత పరమార్థ సతత్వో బ్రహ్మసత్యేన
వీక్ష్యమాణో వనితల పరిపాలనాయ ఆమ్నాత ప్రవర గుణగణైకాంత భాజనతయా సపిత్రోపామంత్రితో భగవతి వాసుదేవే ఏవాప్యవధాన సమాధియోగేన సమావేశిత సకలకారక క్రియాకలాపో నైవాభ్యనందత్యపి తదప్రత్యామ్నావ్యతవ్యం తదధికరణ ఆత్మనోన్యస్మాదసతోపి పరాభవమన్వీక్షమాణః. నారద మహర్షి యొక్క పాదపద్మములను సేవించిన కారణంగా ఆయనకు సహజముగానే పరమార్థతత్వము అవగతమయ్యింది. అందువలన అతడు బ్రహ్మసత్య దీక్షను స్వీకరించి నిరంతరం బ్రహ్మభావమున జీవితమును గడపవాలని నిశ్చయించుకుని ఉన్నాడు. ఇంతలో అతని తండ్రి అయిన స్వయంభూమను అతనిలో రాజ్యపాలనను నిర్వహించుటకు వలసిన లక్షణములు పూర్తిగా ఉండటం గమనించాడు. అంచేత అతడు రాజ్యపాలన భారమును స్వీకరింపమని ఆయనను ఆదేశించాడు. కానీ ప్రియవ్రతుడు మాత్రము తన ఇంద్రియములను కర్మలను భగవంతుని పాదార విందముల యందే సమర్పించి ఉన్నాడు. అంచేత తండ్రి ఆజ్ఞ శిరోధార్యమైనప్పటికీ రాజ్యాధికారమును పొందినతో దారాపుత్రాది మిథ్యా విషయములచే నా ఆత్మస్వరూపము పూర్తిగా కప్పివేయబడును. అంతేగాక రాజ్యము కుటుంబము మొదలగు వాటి చింతలో మునిగి బహుశా నేను పరమార్థతత్వమును విస్మరించుడు జరగవచ్చునని భావించి అతడు రాజ్యపాలనకు సిద్ధపడలేదు. అతః భగవానాదిదేవ ఏతస్య గుణకసర్గస్య పరిబ్రహ్మణానుధ్యానవ్యవసిత సకల జగదభిప్రాయ ఆత్మయోనిరఖిల నిగమ నిజగణ పరివేష్టిత స్వభవనాత్ అవతతార. దేవతలలో ఆద్యుడు స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు తాను సృజించిన గుణమయ ప్రపంచము యొక్క అభివృద్ధి కొరకే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. సకల జీవుల అభిప్రాయములు ఆయనకు కరతలామలకలములు. కావున అతడు ప్రియవ్రతుని ప్రవృత్తిని గమనించి ఆకృతి దాల్చిన వేదములను మరీచి మొదలు ప్రజాపతులను వెంట నిడుకొని సత్యలోకం నుండి భూతలానికి విచ్చేశాడు. బ్రహ్మదేవుడు స తత్ర గగనతల ఉడూపతిరివ విమానావళి వీరను పదమర పరివృఢైరభిపూజ్యమాన పతిపతి చ వరూధశ సిద్ధగంధర్వ సాచచారణ మునిగణై రూపగీయమానో గంధమాదన ద్రోణీం అవభాసయన్ ఉపసర్ప. ఆకాశంలో పయనించినప్పుడు అచ్చడచ్చడు విమానాధిరూఢులై ఉన్న ఇంద్రాది ప్రముఖ దేవతలు ఆయనను పూజించారు. మార్గమధ్యమున గుంపులుగా చేరి ఉన్న సిద్ధులు, గంధర్వులు, సాధ్యులు, చారణులు, మహామునులు ఆయనను స్తుతించారు. ఈ విధంగా సమ్మానితులవచ్చు ఆ బ్రహ్మదేవుడు తన దివ్యకాంతులచే చంద్రుని వలె గంధమాదన పర్వత సానువులను ప్రకాశింపజేస్తూ ప్రియవ్రతుని సమీపించాడు. తత్ర హవాయేనం దేవర్షిర్హంసయానేన పితరం భగవంతం హిరణ్యగర్భముపలభమాన సహసా ఏవోత్థాయార్హణేన సహ పితా పుత్రాభ్యాం అవహితాంజలిరుపస్థస్థే. ఆ సమయమున ప్రియవ్రతునకు ఆత్మవిద్యను ఉపదేశించుటకే దేవర్షి అయిన నారదుడు కూడా అక్కడికి చేరి ఉన్నాడు. ఇంతలో హంసవాహనమును చూచి నా తండ్రి అయిన బ్రహ్మదేవుడి అతడికి విచ్చేయుచున్నాడని నారదుడు భావించాడు. వెంటనే స్వయంభూమనువు ప్రియవ్రతుడు నారదుడు లేచి నిలబడి అంజలి ఘటించి బ్రహ్మదేవునికి ప్రణమిల్లారు. భగవాన్ విభారత తదుపనీతార్హణ సూక్తవాక్యేన అతితరాముదిత గుణ గణావతార సుజయ ప్రియవ్రతమాది పురుషస్థం సదయ హాసావలోక ఇది హోవాచ. ఓ రాజా, వారందరూ సాధారణంగా బ్రహ్మదేవుని పూజించారు. తర్వాత వారు ఆ పితామహుడు బ్రహ్మదేవుని యొక్క గుణగణములను మధుర వచనములతో ప్రశంసించారు. పిదప ఆది పురుషుడైన బ్రహ్మదేవుడు మందహాసమునొచ్చుచు కృపావలోకనముతో ప్రియవ్రతుని వైపు చూసి ఇలా అన్నాడు. శ్రీ భగవాన్ వాచ అంటే బ్రహ్మోవాచ. నిబోధతాతేదం మృతం బ్రవీమి మాసూయితుం దేవమర్హస్య ప్రమేయం వయం భవస్తే తత ఏష మహర్షి మహామ సర్వే వివశాయస్యదిష్టం. ఓ నాయన ప్రియవ్రత, నీకు ఒక వాస్తవ విషయాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా వినన్నాడు. పరమపురుషుడకు శ్రీమన్నారాయణుని గూర్చి ఏ విధముగాను నీవు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నీవే కాదు, నేను పరమశివుడు నీ తండ్రి అయిన స్వయంభూమనువు ఈ నారద మహర్షి అందరము వివశలుమై ఆ పురుషోత్తముని ఆజ్ఞను పాలించువారమే. ఎవ్వరును శ్రీ మహావిష్ణువు యొక్క విధానములను తపస్సు, విద్య, యోగబలము, బుద్ధిబలము, ధర్మార్థములు మొదలగు వాటిలో దేని వలన గాని స్వయముగా గాని లేక ఇతరుల సహాయమును గాని అతిక్రమింపజాలరు. నతస్య కశ్చిత్ తపసా విద్యయా వా న యోగ వీర్యేణ మనీషయా వా నైవార్థధర్మః పరతస్వతో వా కృతం విహంతుం తనుహృద్విభూయాత్. భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగం అవ్యక్తదిష్టం జనతాంగధత్తే. ఓ ప్రియవ్రత, ఈ శరీరము అవ్యక్త స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు ప్రసాదించినట్టిదే.
జనన మరణములు, శోకమోహములు, భయము, సుఖదుఖములు మొదలగు వాటిని అనుభవించుటకు, వివిధములకు కర్మలు చేయుటకు జీవులకు ఈ శరీరమే సాధనం. తద్వారా మోక్షమును పొందుతారు. నాయనా ప్రియవ్రత, త్రాళ్లచే బంధింపబడిన పశువులు తమపై మానవులు మోపిన బరువులను మోయిచుండును. పరమాత్మ యొక్క వేదవాంగ్మయమనటి త్రాళ్ల చేతను, సత్వాది గుణముల చేతను, సాత్వికాది కర్మల చేతను, తత్ఫలితములైన వర్ణాశ్రమ ధర్మముల చేతను మనం అందరము కట్టివేయబడి ఉన్నాము. అందువలన ఆ ప్రభువు యొక్క ఇచ్ఛానుసారము కర్మల యందు ప్రవృత్తులమవుచుందము. అట్టి కర్మల ద్వారానే ఆయనను ఆరాధించడము. యద్వాచితంత్యాం గుణకర్మదామభిస్తుతుస్తరైర్వత్సవయం సుయోజితాః సర్వే వహామో బలిమీశ్వరాయ ప్రోతానసీవతి పదే చతుష్పదః ఈశాభిసృష్టం హ్యవరుంధ్మహేంగ దుఃఖం సుఖం వా గుణకర్మసంగాత్ ఆస్థాయ తద్యుక్తనాథచక్షుష్మతాంతా ఇవ నియమానాః ముక్తోపి తావద్బిభ్రూయాత్ స్వదేహం ఆరబ్ధమశ్నన్నభిమానశూన్యః యథానుభూతం ప్రతియాత నిద్ర కిం త్వన్యదేహాయ గుణాన్న వృంక్తే. మన గుణ కర్మలను అనుసరించి భగవంతుని సంకల్పము మేరకు ఆయా జన్మలు మనకు లభిస్తూ ఉంటాయి. అలాగే ఆయన నిర్ణయానుసారమే మనము సుఖదుఖములు అనుభవిస్తూ ఉంటాము. కన్నులున్నవాడు తీసుకుని పోవచ్చున్న మార్గమున గుడ్డివాడు అతని వెంట నడుచుచున్నట్లు మనం భగవంతుని ఇచ్ఛానుసారం ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. ముక్త సంగుడు కూడా శరీరం ఉన్నంత వరకు నేను నాది అని అభిమానరహితుడై ప్రారంభమును అనుభవిస్తాడు. స్వప్నమును అనుభవించి నిద్ర నుండి మేల్కొనివాడు తిరిగి స్వప్నమును చూడనట్లు ముక్త సంగుడు జనన మరణ రూపము కర్మబంధనమును కలిగించున్నట్టి గుణములను అనగా విషయ వాసనామూలకములకు సంస్కారములను స్వీకరింపడు. మానవుడు జితేంద్రియుడు కానిచో సంసార బాధలకు భయపడి వనములకు వెళ్ళినను భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాద్యతస్స ఆస్తే సహషత్సపత్నః. అంతఃశత్రువులైన కామలోభాదుల వలన కలిగడి భయము అతనిని వెంటాడుతూనే ఉంటుంది. జితేంద్రియస్యాత్మరతేర్బుధశ్చ గృహాశ్రమః కిం ను కరోత్యవద్యం. కానీ జితేంద్రియుడైన ఆత్మజ్ఞాని గృహస్థాశ్రమునందు ఉన్నను సంసార భయము అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకదు. యషట్సపత్నాం విజిగీషమాణో గృహేషు నిర్విశ్యయతేత పూర్వం అత్యేతి దుర్గాసిత ఊర్జితారీం క్షీణేషు కామం విచరేద్ విపశ్చిత్. త్వం స్వజనాభాంఘ్రి సరోచకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః భుంక్ష్వేహ భోగాన్ పురుషాతిదిష్టాం విముక్త సంఘ ప్రకృతిం భజస్వ. కోటలో సురక్షితుడై ఉన్న రాజు ప్రబలమైన శత్రువులను కూడా సులభంగా జయింపగలడు. వివేకి అయిన సాధకుడు కామక్రోధాది ప్రబలమైన అంతఃశత్రువులను ఆరింటిని జయింపగోరుచున్నచో గృహస్థాశ్రమునందు ఉండియే వాటిని అదుపులో ఉంచుటకు ప్రయత్నింపవలెను. ఆ శత్రువుల బలము క్షీణించినప్పుడు అతడు స్వేచ్ఛగా ఎచ్చటనైనను గృహమునందైనను వనమునందైనను సంచరింపవచ్చును. నీవు మాత్రము శ్రీమన్నారాయణుని పాదపద్మము యొక్క మొక్కయ్యను దుర్గమును ఆశ్రయించి కామక్రోధాది అంతఃశత్రువులను జయించి సురక్షితంగా ఉన్నావు కనుక ముందుగా ఆ పరమపురుషుడు ప్రసాదించిన భోగములను అనుభవింపుము, తరువాత నిస్సంగుడనపై నీ ఆత్మస్వరూపమున నిలిచియుండుము అన్నాడు బ్రహ్మదేవుడు. తర్వాత ఏం జరిగిందో తర్వాతి అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.